నేను బాపయ్య. యూట్యూబర్ వైష్ణవి పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి, యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళకి, లేదా ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఆ అమ్మాయి చేసే వీడియోస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కలిసి చేసే వీడియోస్ కూడా చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. కాబట్టే ఆ అమ్మాయి ఛానల్కి ఆ స్థాయిలో సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, వ్యూవర్షిప్ కూడా ఉంది. అయితే ఇప్పుడు అందరూ కూడా ఆ అమ్మాయి ఎంత దారుణంగా చనిపోయిందో, లేదు ఎంత దారుణంగా భర్త చేతే చంపబడిందో దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇన్నాళ్ళు కూడా భరించేవాడు భర్త అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇంత దారుణంగా చంపేసిన తర్వాత అసలు పెళ్లి చేసుకోవాలంటేనే, ఆడపిల్లలకి ప్రేమ పెళ్లి చెయ్యాలంటేనే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు వెనుక అసలు ఈ ప్రేమలో నిజముందా లేదా, మన అమ్మాయి వెంటబడుతున్నాడు, చస్తానంటున్నాడు, పెళ్లి చేయకపోతే ప్రాణాలే విడిచేస్తానంటున్నాడు అని చెప్పేసి ఎవడైనా వెంటబడుతుంటే కూడా ఈ ఘటన చూసిన తర్వాత చస్తే చావని, మనకి సంబంధం లేదు అనాలనిపిస్తుందేమో. ఎందుకంటే హరిబాబు అంటే వైష్ణవి భర్త, వైష్ణవిని అంత దారుణంగా చంపేసిన, క్రూరంగా ప్రవర్తించి, ఒక మృగంలాగా ప్రవర్తించి చంపేసిన హరిబాబును చూస్తే ఇప్పుడు అందరికీ కూడా ఇదే ఆలోచన వస్తుంది. ఎవరైనా మన ఇంట్లో ఆడపిల్లని ప్రేమిస్తున్నానని వెంటబడినా, మీ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పినా, చస్తే చావు నీ కర్మ అని అనాలనిపిస్తుంది. సో ఎందుకంటే అంతటి దారుణమైన ఘటన ఇది. సో వివరాల్లోకి వెళితే, వైష్ణవి యూట్యూబరు, వీడియోస్ చేస్తూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ఫ్యామిలీ అందరితోటి కలిసి వీడియోస్ చేస్తూ ఉంటుంది. పల్లెటూరుకి సంబంధించిన, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లోని వీడియోసే చేస్తూ ఉంటుంది. సో అయితే ఈ క్రమంలో వైష్ణవికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆ అమ్మాయి వీడియోస్కి ఫాలోవర్స్ ఉన్నారు, ఆ అమ్మాయి ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్స్లోనే, ఆ ఫ్యాన్స్లోనే, ఆ ఫాలోవర్స్లోనే ఒకడు ఈ హరిబాబు. ఇతడు చేసే ఉద్యోగం ఏంటి అంటే హాస్పిటల్లో పనిచేస్తుంటాడు. అయితే వైష్ణవి వీడియోస్ చూశాడు, ఇష్టపడ్డాడు, ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పేసి విషం కూడా తాగాడు. దీనికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. ఎందుకని అంటే వైష్ణవిని ప్రేమించటం ఈ హరిబాబు వాళ్ళ అమ్మకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. నువ్వు ఆ అమ్మాయి వెంటబడటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అప్పట్లోనే తెగేసి చెప్పిందని కూడా ఇప్పుడు తెలుస్తుంది, బయటకు వస్తున్నాయి వార్తలు. సో ఈ క్రమంలోనే చస్తాను అని చెప్పేసి మన అమ్మాయి వెంటబడ్డాడు, వాడు పోవటం ఏంటి, వాడు చావటం ఏంటి, వాడి ప్రాణాలు పోతే ఆ పాపం మనకి తగులుతుందేమో అని చెప్పేసి వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులే వీడికి ట్రీట్మెంట్ కూడా చేయించారు. వీడు అంటున్నానని చెప్పేసి తప్పుగా అనుకోవద్దు, ఎందుకు అంటున్నాననేది మీకే అర్థమవుతుంది ఈ కథ మొత్తం విన్న తర్వాత. ఈ స్టోరీ అలాంటి దారుణమైన స్టోరీ అనమాట. ఇలాంటి నీచుడు, ఇలాంటి నికృష్టుడు, ఇలాంటి దౌర్భాగ్యుడు, ఇలాంటి మ్లేచ్చుడు, ఇలాంటి మలపత్రాష్ట్రుడు ఇంకా ఈ భూమి మీద ఉండకూడదు అని మీరే అంటారు. నేను అనడం కాదు, మీరే అంటారు. ఇంత ఆవేశపూరితంగా తిట్టాల్సిన అవసరం ఉందా అని అంటే మీరు కూడా అవుననే సమాధానం చెప్తారు. అవుననాలనిపిస్తుందా, లేదు నువ్వు తిట్టడం కరెక్ట్ కాదు అని అనిపిస్తుందో మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే ఈ అమ్మాయిని నేను అంత ప్రేమిస్తున్నాను, ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను, ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా ప్రాణాలు కూడా అక్కర్లేదు ఆ అమ్మాయి లేకపోతే అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు కదా. కానీ ఈ దౌర్భాగ్యుడు చేసిన పనేంటో తెలుసా? పెళ్లి చేశారు. అయితే ఈ పెళ్లికి ఎలాగో అసలు ప్రేమించడానికి ఇష్టపడని హరిబాబు తల్లి పెళ్లి చేస్తాను అంటే ఒప్పుకుంటుందా? పెళ్లి చేసుకుంటాను అని అంటే ఒప్పుకుంటుందా? సో వైష్ణవి బంధువులు, వైష్ణవి కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తాము అని చెప్పేసి కబురు పెట్టినా ఆవిడ ఇష్టపడలేదు. పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసి హరిబాబు కూడా చెప్పినా ఆవిడ ఇష్టపడలేదు. సో ఎలాగో కొడుకు ప్రేమించుకున్నాడు కదా, ఆ అమ్మాయి కూడా నా కొడుకుని బాగా ఇష్టపడింది, నా కొడుకు చూపులకి మహేష్ బాబు ఏం కాదు, నల్లటి వాడే అని చెప్పేసి, మరి ఇలాంటి అందగత్తె యూట్యూబ్లో ఒక రేంజ్లో ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి నా కొడుకుని ఇష్టపడింది. సరే ఇష్టపడిందా, ప్రేమించలేదా, జాలిపడి ప్రేమించిందా, ఇష్టపడి ప్రేమించింది, ఇవన్నీ పక్కన పెడితే నా కొడుకుతోటి జీవితాన్ని పంచుకోవడానికి ముందుకొచ్చింది కదా అని చెప్పి మురిసిపోయి ఆహ్వానించి ఆ అమ్మాయిని కోడలుగా ఇంటికి తీసుకొచ్చుకోవాల్సిన ఆ అత్తగారు అసలు ఆ పెళ్లికే ఇష్టపడలేదట. కానీ కొడుకు ఏమన్నా నవమన్మధుడు అనుకుందో ఏమో, ఇంకో పెళ్లి కూడా చేస్తానంటుందట. ఈ మధ్య కొడుకు ఇచ్చిన ఆఫర్ ఇది, ఆ వివరాలు కూడా చెప్తాను మీకు. సో అయితే ఏం జరిగిందంటే ఈ పెళ్లి చేశారు, వైష్ణవికి హరిబాబుకి పెళ్లి చేశారు, వైష్ణవి వాళ్ళ కుటుంబ సభ్యులే. హరిబాబు తరఫు నుంచి ఎంతమంది వచ్చారో మీరు ఊహించగలరా? ఈ పెళ్లికి కేవలం వచ్చింది 30 మందే. చాలా ఎక్కువ మంది వచ్చినట్టుగా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే హరిబాబు కాందాన్ అలాంటిదేమో. మరి ఒక పెళ్లి చేస్తున్నారనంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేయాలంటారు. కానీ వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే తప్పు పడ్డారేమో, ఇక్కడే పొరపాటు పడ్డారేమో అనిపిస్తోంది. ఆ పెళ్లి రోజైనా ఆపుకుంటే బాగుండేదేమో, వైష్ణవి ప్రాణాలతో నిలబడేది ఈ రోజు.
సో ఇక ఎలాగో పెళ్లి చేశారు. 2 సంవత్సరాల నుంచి ప్రేమ పెళ్లి ఈ వ్యవహారం అంతా నడిచింది. 8 నెలలు అవుతోంది పెళ్ళై. ఇప్పుడు ఆ అమ్మాయి 5 నెలల గర్భిణి. అయితే ఈ మధ్య సరే ఎలాగూ గర్భిణి అయింది కదా, అంటే ఆ అమ్మాయి ఒక బిడ్డకి తల్లి కాబోతుంది, నా తల్లికి చూపిస్తే మనవడో మనవరాలో పుడతారని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తుందేమో, తల్లి మనసు కరుగుతుందేమో అనుకున్నాడు హరిబాబు. కానీ ఆ తల్లి మనసే కాదు, ఆవిడ గర్భసంచి కాదు, డబ్బు సంచి అని చెప్పేసి అతడికి తెలియదేమో. మరి మొత్తానికి హరిబాబు ఏం చేశాడు, వైష్ణవిని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మకి వైష్ణవి అంటే ఏమాత్రం ఇష్టం లేదు. కళ్ళల్లో కారం కొట్టి ఇంట్లో నుంచి బయటకు పొమ్మంది అని చెప్పేసి ఆ అమ్మాయి మీద దాడి చేసింది. ఆడ మనిషి అయి ఉండి ఇంకో చిన్న పిల్ల మీద, అంటే ఎంత ఉంటుంది మహా అయితే హార్డ్లీ ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది, 20 నుంచి 25 లోపు ఉంటాయి. ఒక చిన్న పిల్ల మీద దాడి చేసి కారం కళ్ళల్లో కొట్టి దాడి చేసి పంపించేసింది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎంత దౌర్భాగ్యురాలో ఇక మీరే ఆలోచించండి. ఆడవాళ్లే శత్రువులు అని చెప్పేసి అంటారు కదా, ఈ మాట నిజమేమో అనిపిస్తుంది. అసలు మగవాడు ఇంత దారుణానికి పాల్పడ్డాడు అని అంటే దాని వెనుక ఒక ఆడదాని పెంపకమే కారణమై ఉంటుందేమో అని చెప్పేసి కూడా మనం ఏమాత్రం సందేహం లేకుండా అనాలనిపిస్తుంది నాకు. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా చెప్పండి కమెంట్ బాక్స్లో. సో అయితే హరిబాబు వైష్ణవిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు కదా, దాడి చేసింది, పంపించేసింది. అయితే హరిబాబు మాత్రం ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాడంటే ఆఫీస్కి వెళ్తున్నాను లేదా డ్యూటీకి వెళ్తున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మంతనాలు చేస్తున్నాడట. ఏం చేస్తావమ్మా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, నాకు అవన్నీ అనవసరం, నువ్వు చంపేస్తే చంపేయి, లేదా విడాకులు ఇచ్చి వదిలేసాయి, నీకు వేరే పెళ్లి చేస్తా, లేదా చంపేసావా జైలుకు వెళ్ళు, నీకు ఎలాగైనా నిన్ను బయటికి తీసుకొస్తా, బెయిల్ ఇప్పించో లేకపోతే కేసు గెలిపించో నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, ఆ తర్వాత పెళ్లి చేస్తా, నాకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా, ఆ అమ్మాయితో నువ్వు కాపురం చేయి, అప్పుడే నీకు నా ఆస్తిలో వాటా వస్తుంది, లేకపోతే చిల్లి గవ్వ కూడా నా ఆస్తిలో నీకు వాటా ఇవ్వను అని చెప్పేసి ఆవిడ ఖరాఖండిగా చెప్పిందట. మరి ఈ క్రమంలో ఆస్తికి ఆశపడ్డాడు. 2 ఏళ్ల ప్రేమ పెళ్లి ఇవన్నీ మర్చిపోయాడు. డబ్బే లోకం అనుకున్నాడు, డబ్బుకు దాసోహం అయిపోయాడు, డబ్బు తప్ప మరొక వ్యామోహం లేదు అన్నట్టుగా హరి ప్రవర్తించాడు. అందుకే వైష్ణవిని చంపేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. వైష్ణవిని చంపడానికి పక్కాగానే ప్లాన్ వేసుకున్నాడు. కేవలం హరిబాబు ఒక్కడే చంపలేదు, హరిబాబు తనకి తోడు ఇంకొక 3 తీసుకొచ్చుకున్నాడు. అర్ధరాత్రి జరిగింది ఈ ఘటన. అర్ధరాత్రి 11-12 మధ్య జరిగింది. సో జనరల్గా ఏమనుకుంటాం, బయట కుక్కలు అరుస్తుంటే పల్లెటూరులో. సో ఈ ఘటన ఎక్కడ జరిగిందో కూడా మీకు చెప్పాలి కదా. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపురం అనే గ్రామంలో. సో అయితే మాదాపురం అనేది ఒక చిన్న కుగ్రామం. రాత్రిపూట కుక్కలు అరవటం గ్రామాల్లో సహజమే కదా. సో ఈ మర్డర్ జరుగుతున్న టైంలో అంటే హరిబాబు ఇంకొక 3 వేసుకొచ్చి వైష్ణవిని పారిపోకుండా తప్పించుకోకుండా ప్రతిఘటించడానికి కూడా వీలు లేకుండా పట్టుకుని అత్యంత దారుణంగా పొడిచి చంపుతున్నాడు. ఆ టైంలో బయట ఉన్న కుక్కలంతా కూడా అరుస్తున్నాయి. అలజడి అవుతుంది కదా ఆ ఇంట్లో, మరి కుక్కలు పసిగట్టి అరుస్తాయి కదా. దగ్గరలోనే ఉన్నారు వైష్ణవి తల్లిదండ్రుల ఫ్యామిలీ కూడా, ఇంకో ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి చేసింది వీళ్ళే, కాపురం పెట్టించింది వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులే. సో అంటే వాళ్ళు ఏమి ఇవ్వనన్నారు కదా, హరిబాబు వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఇవ్వనన్నారు, అసలు మాకు సంబంధం లేదన్నారు. కాబట్టి ఉన్నది ఒక్కగానొక్క కూతురు, ఆడబిడ్డ. సో కాబట్టి వీళ్ళే పెళ్లి చేశారు, వీళ్ళ గ్రామంలోనే పెట్టుకొని, అంటే ఇల్లరికానికి పెట్టుకొని ఇంకో ఇంట్లో కాపురాన్ని కూడా పెట్టించారు వైష్ణవితోటి హరిబాబుతోటి. సో కాబట్టి దగ్గరలోనే ఉన్నప్పటికీ కూడా వైష్ణవి వాళ్ళ తల్లి ఏమనుకుంది, సో జనరల్గా ఇలాగే కుక్కలు మురుగుతాయి కదా అనుకుంది. వెళ్ళి చూస్తే వ్యవహారం మరోలా ఉండేదేమో, కూతురు దక్కేదేమో. కానీ ఏం జరుగుతుంది, ఏముండదు, జనరల్గా కుక్కలు అరుస్తాయి కదా అనుకుంది, పడుకుంది. కానీ తెల్లవారేసరికి వైష్ణవి శవమై కనిపించింది. అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. కిరాతకంగా, కర్కశంగా, క్రూరంగా ప్రవర్తించాడు హరిబాబు. అంటే కనీసం ఒక అమ్మాయిని చంపేస్తున్నాను, కట్టుకున్న భార్య, సరే నాతోటి జీవితాన్ని పంచుకోవడానికి ముందుకొచ్చింది, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, ప్రాణాలు కూడా విడిచేస్తానంటే నమ్మింది, ముందుకొచ్చింది, నన్ను పెళ్లి చేసుకుంది అనే జాలి లేకపోతే లేకపోయిందేమో. దాన్ని కూడా పక్కన పెడదాం కాసేపు. కానీ తన వల్లే ఆమె గర్భిణి అయింది కదా, తన వల్ల ఒక ప్రాణి ఈ భూమి మీదకి రాబోతోంది కదా. ఆ అమ్మాయి 5 నెలల గర్భిణి కదా, కడుపులో పసిబిడ్డ ఉందే, ప్రాణం పోసుకుందే ఆ పసిబిడ్డ, వీడి వల్లే ఆ పసిబిడ్డ ఈ భూమి మీదకి రాబోతుంది అనే ఆలోచన ఆ దుర్మార్గుడికి ఎందుకు రాలేదు? ఒకసారి పొడిస్తే ఆ అమ్మాయి పొట్టలోంచి నెత్తురు వెల్లువలా వస్తుంది కదా, అప్పుడైనా జాలి కలగలేదా? ఎంత కఠినాత్ముడు కాకపోతే అత్యంత కిరాతకంగా అన్నిసార్లు పొడిచి చంపుతాడు ఆ అమ్మాయిని. సో కాబట్టి ఖచ్చితంగా హరిబాబుకి కఠినమైన శిక్ష పడాలి. ఇంకా దారుణమైన సంఘటన, ఇంకా విషాదకరమైన అంశం, ఇంకా హృదయ విదారకమైన అంశం ఏంటో తెలుసా?
ఈ ఈ ఉదంతంలో వైష్ణవి వాళ్ళ నాయనమ్మ ఉంది కదా, ఆమెకి 8 మంది ఆడపిల్లలు, మొత్తం అంతా కూడా ఆడపిల్లలే. అయితే 8 మంది ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళందరికీ కాపురాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసింది వైష్ణవి వాళ్ళ నాయనమ్మ. వాళ్ళందరికీ కూడా మగపిల్లలే పుట్టారు, వాళ్ళందరిలోకి ఆడపిల్ల వైష్ణవియే. కానీ ఏమాత్రం ఆలోచన కూడా లేకుండా అంత దారుణంగా హత్య చేశాడు హరిబాబు. అయితే వాళ్ళందరి కడుపు కోత ఎలా ఉంటుందో చూడండి. ఆ 8 మంది ఈమెకి పెద్దమ్మలు చిన్నమ్మలు అవుతారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఒకటి ఆడపిల్ల కదా, ఇంకా ఆడపిల్లలు లేరు ఆ ఇంట్లో, మొత్తం అంతా కూడా మగపిల్లలే. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఎంత మనోవేదనకి గురవుతారు వాళ్ళు. ఇంకా ఆడబిడ్డ తిరిగి రాదు, పైగా యూట్యూబ్లో అంతటి నేము సంపాదించుకుంది, ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇంత దారుణంగా గర్భిణి అని కూడా చూడకుండా హత్య చేశాడు, దుర్మార్గంగా హత్య చేశాడు. ప్రేమించారని వెంటబడి పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చి ఉండి కూడా ఇంత దారుణంగా, అంటే పాముకు పాలు పోస్తే కాటేసిందని అంటారు చూసారా, అలా కాటేశాడే అని చెప్పేసి వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ రోదనలు ఆకాశాన్ని అంటుతున్నాయి, మిన్నంటుతున్నాయి. అసలు ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలతోటి అలుముకుపోయింది. వాళ్ళంతా కూడా హరిబాబుని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరి చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ కూడా వేగంగా స్పందిస్తే ఖచ్చితంగా హరిబాబుకి కఠినమైన శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి అని చెప్పేసి ఎక్కువగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అంత దారుణంగా కట్టుకున్న భార్యని, పుట్టబోతున్న బిడ్డని కూడా ఏమాత్రం కనికరం లేకుండా చంపేసిన హరిబాబుకి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి. 2 నిండు ప్రాణాలని బలి తీసుకున్న హరిబాబుకి ఉరిశిక్షే కరెక్ట్ అని చెప్పేసి ఎక్కువ మంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఆ కామెంట్స్ కూడా అలాగే పెడుతున్నారు. సో మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.